అన్న నువ్వెవ్వరు నాకు తెలీదు, కానీ నువ్వు కమెంట్ మాత్రం అద్భుతంగా చేసావు. మైండ్ బ్లోయింగ్ కమెంట్. దిస్ ఇస్ ద బెస్ట్ కమెంట్ ఇన్ మై హోల్ లైఫ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నిన్న అయితే బాగా బాంబ్ కాల్చి ఎంత చక్కగా దివాళీ సెలబ్రేషన్స్ చేసి బాగా అనిపించింది. బట్ ఎస్ రియల్లీ యానిమల్స్ కోసం కొంచెం సాడ్. బట్ దిస్ మై వీర్స్ ఫస్ట్ సెలబ్రేషన్ కాబట్టి ఫస్ట్ దివాళీ అందుకనే చేశాము. అలాంటప్పుడు నిన్న దివాళీ కోసం కొన్ని క్రాకర్స్ అలానే సినిమాటిక్ షార్ట్స్ తీద్దామని కెమెరా నిన్న తీసుకొచ్చాను. రికార్డింగ్ చేయడానికి తీసుకొచ్చి మళ్ళీ కింద కార్లోనే పెట్టేశాను. బాంబు కాలుస్తూ ఉన్నాను. ఆ టైంలో ఇంకా కార్లోనే మర్చిపోయాను. సో ఇప్పుడు మార్నింగ్ గుర్తుకు వచ్చింది. అలాంటప్పుడు కిందకు వచ్చి నేను కెమెరాని తీసుకోవడానికి వచ్చాను కార్లో. అండ్ బయటికి వెళ్ళాను ఇడ్లీ పిండి కొనడానికి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తిందామని సో విజయ డైరీ వెళ్ళి ఇడ్లీ పిండి తెచ్చుకున్నాను. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనేమో ఇడ్లీ చేశాను, మీరు చూస్తున్నారు కదా. వావ్, విజయ్ ఇడ్లీ బ్యాటర్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు సాంబార్ చేశాను ఇవాళ. సో ఇడ్లీ అండ్ సాంబార్, ఇది మన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను నిషా వీర్ మేము డీమార్ట్ బయలుదేరాం. దారిలో మా ఇంటి పక్క సందులోనే ఈ కుక్క కనిపించింది. మీరు వీడియోలో చూసారు కదా. ఈ కుక్క ఏమో మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము, మేము వచ్చినప్పటి నుంచి. కానీ ఎప్పుడు మేము ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాము ఆ టైము, అంటే ఎప్పుడు తీసుకొస్తాం ఫుడ్ ఆ టైంలో కుక్క కనిపించదు. అండ్ ఎప్పుడు తను కనిపిస్తే ఆ టైంలో మా దగ్గర ఫుడ్ ఉండదు. సో ఎప్పుడు అలాగే జరుగుతుంది. అండ్ అలాంటప్పుడు ఇవాళ లక్కీలీ ఆ కుక్క ఫుడ్ ఉన్నప్పుడు మాకు కనిపించింది. అలాంటప్పుడు ఆమెకి ఫుడ్ తినిపించాం. అది ఫీమేల్ యాక్చువల్లీ. అండ్ సో దాని హెల్త్ అస్సలు బాగా, దాన్ని చూస్తుంటే నిజంగానే చాలా జాలేస్తుంది. అలాంటప్పుడు నేను ఒకసారి ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళని కూడా కాల్ చేశాను, బట్ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అలాంటప్పుడు నేనేమో ఇప్పుడు ఇనిషియేట్ తీసుకుంటున్నాను ఈ డాగ్ని ఎలాగైనా కాపాడాలని. చూస్తాను దానికి ఏ మెడిసిన్ రిక్వైర్డ్ ఏంటో కనుక్కొని అంతా దానికి మెడిసిన్ కూడా ఇచ్చేసి అండ్ టైం టు టైం ఫుడ్ ఇస్తే ఐ థింక్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్లో వచ్చేస్తుంది. బట్ ఇట్స్ లిటిల్ ఎఫర్ట్స్ దాట్ నేను ఇవ్వాలి, నేను కొంచెం కష్టపడాలి. అలాంటప్పుడు ఈ కష్టానికి ఫలితం నేనేం అనుకోవట్లేదు. బట్ ఎస్, ఫలితం కుక్కకి ఉంటే బాగుంటుంది. నాకు అదే నా మనసులో ఉన్న కోరిక. తను ఆల్ గుడ్ అయిపోతే చాలు. బట్ లెట్స్ సీ. ఇవాళ మీరు వీడియో చూసారు కదా, ఈ ఒక నెల తర్వాత ఎలా ఉండదు దాని రిజల్ట్ మనమే చూద్దాం. ఇప్పుడు జస్ట్ డూడిల్కి విని వాకింగ్ చేయించేసి వచ్చాము మేము. అంటే డీమార్ట్ మేము వెళ్దాము అని అనుకున్నాం. దారిలో ఆకలిస్తుంటే షవర్మా తినిన తర్వాత బల్బ్ నా బ్రెయిన్ వెలిగింది. ఏంటంటే డూడుల్ కేవీకి ఇప్పుడే వాకింగ్ చేయించేద్దాం, ఎందుకంటే వాకింగ్ టైం కూడా అయిపోయింది. మళ్ళీ ఒకవేళ లేట్ వచ్చామనుకోండి, అరౌండ్ ఇప్పుడు 5 అయింది, 5 o'clock వాకింగ్ వచ్చాం. అలాంటప్పుడు డీమార్ట్ వెళ్ళి రావాలంటే ఒక గంటన్నర సేపు అయినా పడుతుంది. సో అలాంటప్పుడు 7 అయిపోతుంది. 7 o'clock అయిపోతే మళ్ళీ రాత్రి అయిపోతుంది, నేడు అయిపోద్ది మొత్తం. అండ్ అలాంటప్పుడు మనకి దోమలు కూడా ఎక్కువ ఉంటాయి నైట్ టైం అయితే. కొంచెం మొత్తం ట్రీస్ ఉన్నాయి, ఈ ఏరియా అంతా ఫారెస్ట్ లాంటిది. అలాంటప్పుడు ఈ ఏరియాలో దోమలు బాగా ఎక్కువ ఉంటాయి రాత్రిపూట. సో అందుకని ఎందుకు లేట్ చేయడం, వీరు కూడా వాకింగ్ చేస్తాడు, వాడికి బాగా ఇష్టం అలాంటప్పుడు. సో అందుకనే వీడిని తీసుకొచ్చామంటే బయట దోమలు కుడతాయి. ఆ ఉద్దేశంతో వచ్చి వాకింగ్ చేపించేసి మళ్ళీ హాయిగా ప్రశాంతంగా వెళ్ళి వచ్చేద్దాం డీమార్ట్ దగ్గరికి అనుకోండి. ఈ మన నోవాటల్ పక్కన బ్రిడ్జ్ వేసారు, ఫ్లైఓవర్. అంటే ఇప్పుడు కొత్తదైతే కాదు, కొన్ని సంవత్సరాలు అయింది వేసి కూడా. కానీ ఇది వేసిన తర్వాత నిజంగానే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఉంది. ఒకవేళ మనకి రామరపాటు నుంచి మనం ఒకవేళ భారతీ వైపు వెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్. మధ్యలో మనకి 2-3 సిగ్నల్ స్కిప్ అయిపోతాయి. అంటే బెన్ సర్కిల్ సిగ్నల్, దాని బిఫోర్ ఒక సిగ్నల్ ఉంది. అలాంటి ఈ ఏరియా మొత్తం మనకి ఆ సిగ్నల్స్ అన్నీ స్కిప్ అయిపోతాయి. జనరల్లీ అక్కడ సిగ్నల్ అయితే 120 seconds ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, టైమరే పెట్టట్లా. పోలీస్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదులుతున్నారు. 5 నిమిషాలు సిగ్నల్ దగ్గర ఉంటున్నాము. అలాంటప్పుడు దిస్ ద బెస్ట్. ఆ సిగ్నల్ స్కిప్ అయిపోయి మనం దారిలో వెళ్ళొచ్చు చక్కగా.
ఓకే. సో ఇప్పుడు షాపింగ్ కంప్లీట్ చేసాం. అండ్ చెప్పాలంటే డీమార్ట్‌లో చాలా వస్తువులు తక్కువలో దొరుకుతున్నాయి. చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ టాకింగ్ అబౌట్ అనదర్ థింగ్ దట్ మనం ఎక్కడైనా బయటికెళ్తే ఇలా వీర్ నాతో పాటు ఉంటాడు. డెఫినెట్‌గా క్యూట్‌గా అనిపిస్తాడు. చాలామంది చూస్తారు. అండ్ ఏంటంటే కొన్ని సార్లు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి, అంటే మనుషులు వీర్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఇలా వీడి చేతిలో ఏదైనా ఉంటే వీళ్ళు లాగడానికి ట్రై చేస్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. పిల్లలు ఇరిటేట్ అవుతారు, లాగుతారు, ట్రై చేస్తారు, పిల్లలు కోపం వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ కి చిన్నప్పటి నుంచి ఇలా కోపం వస్తే పద్దాక వీర్ సారీ సారీ ఫ్రమ్ ఎవ్రీవన్, అందరూ సారీ చెప్పండి. సో వీర్ నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఎప్పుడు మన పిల్లల్ని మనము మంచిగా ప్రేమగా పెంచాలి. అలాంటప్పుడు మనుషులు ఇలా వచ్చి బొగ్గులు గిల్లుతారు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్, అర్థమవుతుంది. బట్ అలాంటప్పుడు అది కరెక్ట్ కాదు. నేను నిషా ఇందాక ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాము. అదేంటంటే పిల్లల గ్రోత్ మీద. ఎప్పుడైనా మేము చూస్తే మనుషులు పిల్లలు అంటే పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల మీద చేతులు ఎత్తుతారు. అంటే కొన్నిసార్లు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అజ్యూమ్ పిల్లోడు ఏమంటాము, ఒక బాటిల్ ఉంది. ఓకే, ఒక బాటిల్లో నీళ్ళు ఉన్నాయి. ఆ బాటిల్ తను పడేసాడు, నీళ్ళు పడిపోయినాయి ఫ్లోర్లో. అయితే పేరెంట్కి కోపం వచ్చేసి తిడతారు పిల్లల్ని, నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు కింద పడేసావు దాన్ని, నువ్వు ఇది లైక్ స్క్రీన్ అరుస్తారు. కొన్నిసార్లు కొడతారు కూడా, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే ఉన్న ఇంట్లో పనులు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి అలాంటప్పుడు కోపం పిల్లల మీద చూపిస్తారు. బట్ వాట్ ఐ థింక్ ఈస్ దాట్ ఎప్పుడు అలా చేయకూడదు. మనము యాజ్ అ పేరెంట్గా మనం ఒక పిల్లల్ని కన్నామంటే మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇదంతా మన లెర్నింగ్ పీరియడ్. ఎలా అంటే మేమున్నాము, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది మన చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సీన్ జరిగింది, సేమ్ అనుకోండి, ఏంటంటే నీళ్ళు పడిపోయింది. అలాంటప్పుడు తిట్టకూడదు, నీళ్ళు పడిపోయింది ఇలా మీరు చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకూడదు. వెరీ సింపుల్. మీరు నేర్పించాల్సింది ఏంటంటే ఇట్స్ ఓకే, నీళ్ళు పడిపోతే పడింది, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైనా నెక్స్ట్ టైం నుండి జాగ్రత్తగా ఉండు, నీళ్ళు పడకుండా చూసుకో, ఇప్పుడు వెళ్ళి గుడ్డ తెచ్చుకొని క్లీన్ చేసి అలా నేర్పించాలి, అలా చెప్పాలి. కానీ ఓ తిట్టి కొట్టి అవన్నీ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. మనం మనుషులు, పిల్లల్ని మనం ఎలా ఎదిగితే వాళ్ళు అలా ఎదుగుతారు. దట్ మీన్స్ ఇంగ్లీష్లో అంటారు కదా, మీరు ఇవాళ మీరు ఎలా షేప్ ఇస్తే ఫ్యూచర్లో అలా షైన్ అవుతారని అంటారు. సో నిజంగానే చెప్పాలంటే అది ట్రూ కాన్సెప్ట్. ఎప్పుడు పిల్లల మీద చేతెత్తడం సొల్యూషన్ కాదండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాజ్ అ పేరెంట్గా ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీకు కూడా ఇప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ ఎలాంటిదంటే, మీకు పిల్లల్ని ఎలా మంచిగా మీరు షేప్ చేయాలనుకుంటున్నారో అది మీ చేతిలో ఉంటుంది. కొట్టడం అనేది ఎప్పుడు సొల్యూషన్ కాదు. సో గైజ్, మీరు ఎప్పుడైనా కొత్తగా పేరెంట్స్ ఉంటే, లేదంటే ఆల్రెడీ ఉన్న పేరెంట్స్ నా వీడియో చూస్తున్నారంటే దయచేసి పిల్లల్ని కొట్టాలని ఎప్పుడు ఆలోచించమాకండి. పిల్లలైనా కాదు, ఎవరినైనా సరే చెయ్యి ఎత్తే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వెరీ రేర్ రావాలి. అంటే మేము అంటే మనం కొట్టామంటే దానికి ఒక విలువ ఉండాలి. అంటే ఎందుకు కొడతాం అంటే సిచ్యువేషన్ అంత వెరీ సీరియస్గా ఉంది, అప్పుడే చేతులు ఎత్తాలి, అప్పుడు దాకా ఎత్తకూడదని. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇంకొక మంచి విషయం గైస్ నాకు మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఒక కమెంట్ చాలా బాగా నచ్చింది. ఆయన ఎవరో కానీ స్క్రీన్లో నేను మీకు ఇది పెడుతున్నాను కమెంట్. అయితే ఇక్కడ మీరు చదవచ్చు. ఆయన ఏమంటున్నారంటే, దివాళీ రోజు క్రాకర్స్ కాల్చమాకండి, ఎందుకంటే ఉన్న వీధి కుక్కలు భయపడతాయి, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, ఏదైనా అవుతుంది, ఎనీథింగ్ భయపడతాయి ఎక్కువ. అలాంటప్పుడు క్రాకర్స్ కాల్చమాకండి కమెంట్ చేశారు. అన్న నువ్వు ఎవరు నాకు తెలీదు, కానీ నువ్వు కమెంట్ మాత్రం అద్భుతంగా చేసావు. మైండ్ బ్లోయింగ్ కమెంట్. దిస్ ఇస్ ద బెస్ట్ కమెంట్ ఇన్ మై హోల్ లైఫ్. అంటే నువ్వు అలా ఆలోచించావంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే కుక్కల గురించి ఆలోచించే వాళ్ళు, అంటే నేను ఓన్లీ కుక్కలు అని చెప్పను, జీవ జంతువుల గురించి ఆలోచించే మనిషిని నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. అలాంటప్పుడు నేను నిజంగానే చెప్తున్నాను, క్రాకర్స్ నాకు కొనే ఉద్దేశం లేదు. బట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వీరిది ఫస్ట్ దివాళీ కాబట్టి నేను జస్ట్ ఉన్న క్రాకర్స్ తెచ్చుకున్నాను. దాంట్లో పెద్దగా బాంబ్స్ ఉన్నవి నేనేం కాల్చలేదు. బట్ ద థింగ్ ఈస్ దట్ క్రాకర్స్ కొనడం తప్పు కాదు. బట్ ఏంటంటే ఇవి ఉంటాయి చూసారా, ఫ్లవర్ పాట్ ఉంటాయి,
అలాంటివి తీసుకోవచ్చు. లేదంటే ఈ కాకర పుల్లలు ఉంటాయి. అయి తీసుకోవచ్చు కానీ సౌండ్ వచ్చే, శబ్దం వచ్చే బాంబులు తీసుకోకూడదు. నేను కూడా ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాను చాలామంది ఏం చేస్తున్నారంటే బాంబులు చైన్ టపాకాయలు అలాంటివి ఉంటాయి చూసారా? తీసుకొని కుక్కలు చేతిలో కట్టేసి కాల్చడం, నోరులో పెట్టి కాల్చడం. ఇది ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇంత ఇన్‌హ్యూమానిటీ హౌ మనసు ఎలా ఒప్పుకుంటది ఇయన్నీ చేయడానికి? నాకస్సలు అర్థం కాదు. చాలామంది మనుషులు దరిద్రంగా అంటే మహా దరిద్రంగా బిహేవ్ చేస్తారు. కుక్కల మీద, జంతువుల మీద, ఆవుల మీద గాని ఈళ్ళన్నిటి మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తారేంటి బాంబ్ కాల్చడం. ఒక పని చేయండి. మీ నోరులో పెట్టుకోండి. మీరు కాల్చుకోండి. భలే ఉంటది. అప్పుడు ట్రై చేయండి. మరీ దారుణంగా ఉన్నబ్బా మనుషులైతే. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. మనుషులు సెన్సెస్ డే బై డే ఎక్కడో అంటే టెక్నాలజీ వైస్ అయితే పెరుగుతుంది. బట్ చాలామంది మనుషులు మైండ్ పోతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. దాంతో సంతోషం, ఆనందం వస్తుందంటే అది ఏం ఆనందమో నాకు అర్థం కావట్లా. ఎనీవేస్ వాట్సోఎవర్ నేను వాళ్ళని పట్టించుకోను అసలు. ఇలాంటి మనుషులు ఎప్పుడైనా కనిపిస్తే మీకెవరికైనా ఎప్పుడైనా కనిపిస్తే పట్టుకొని 2 లాగి ఎయండి. లేదంటే తీసుకొని బాంబ్ అండ్ నోట్లోని పెట్టి ఇలా కాల్చి చూడండి. ఆయనకి భలే మజా వస్తుంది. ఓకే. సో, కొంచెం కోపంలో మాట్లాడేసినట్టున్నాను. మీరు ఎక్కువ అంత పట్టించుకోమాకండి నా కోపాన్ని. కానీ వాస్తవంగా ఉన్న విషయం చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇలాంటివి జరిగితే ఏదైనా. నాకు చాలా డిస్‌హార్టనింగ్‌గా ఉంటది. ఎనీవే సో వాట్సోఎవర్ బ్రదర్, నువ్వెవరో కమెంట్ చేసావు గానీ నిజం చెప్తున్నాను నాకు కొనే ఉద్దేశం లేదు. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో చెప్పాను. నేను దివాళీ సెలబ్రేట్ చేస్తాను. బట్ నాట్ దిస్ వే. ఇలాంటి వేలో కాదు. దియాస్ వెలిగించడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, లడ్డూస్, సోన్ పాపిడి, డ్రై ఫ్రూట్స్ ఎక్స్చేంజ్ చేయడం, అందరినీ మంచిగా గ్రీట్ చేయడం. ఇది నా పాలిసీ. ఇలా అయితే నేను సెలబ్రేట్ చేస్తాను. ఓకే గైస్, సో వాట్సోఎవర్ ఇవాల్టి బ్లాగ్ ఇక్కడే అవగొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. ఒక్క నిమిషం. ఈ బ్లాగ్ అవగొట్టే ముందు ఒక గుడ్ న్యూస్. రేపో ఎల్లుండో సమ్ 2 డేస్‌లో నేను ట్రావెల్ చేస్తా. మళ్ళీ స్టార్ట్ చేస్తా ట్రావెలింగ్. ఏంటి, ఎలా, ఏదని అయన్నీ అడగమాకండి. మంచి ట్రావెల్ వీడియోస్ మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తా. చాలామందికి నా ట్రావెల్ వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు గైస్ మీకోసం నేను మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ మంత్, నెక్స్ట్ మంత్, దాని తర్వాత మంత్ ఆల్రెడీ కొంచెం ప్లాన్స్ చేశాను. సో మెల్లిమెల్లిగా ట్రావెలింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ మంచి వీడియో, మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. సో గైస్ ఇవాల్టి బ్లాగ్ ఇక్కడ ఒకడుతున్నా. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.